హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా చేసుకునే ఎగ్ డ్రాప్ కర్రీని అయితే చూపిస్తున్నాను. ఇది సేమ్ చికెన్ కర్రీ లాగానే ఉంటుందండి టేస్ట్. లేట్ చేయకుండా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మసాలా కోసం 3 లేదా 4 లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం, అలాగే టొమాటోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. 2 టమాటోలు అయితే నేను తీసుకున్నానండి. 4 ఎగ్స్ అయితే నేను ఈ కర్రీకి యూజ్ చేస్తున్నాను. 4 ఎగ్స్కి 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కచ్చా పచ్చాగా కాకుండా మరీ పేస్ట్లా కాకుండా మధ్యస్థంగా అయితే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని అది నూనె కొంచెం కాగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం స్పైస్ లెవెల్లో ఉండే 2 పచ్చిమిర్చిని, అలాగే మీడియం సైజులో ఉండే 2 ఆనియన్స్ని తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత కర్రీని 2 నిమిషాలు అలాగే ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే నూనె పైకి తేలుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకొకసారి నీట్గా కర్రీని మిక్స్ చేసేసుకొని మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కర్రీని కలిపేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే కర్రీని ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ మసాలా అయితే నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అని చెప్పేసి అయితే నేను చికెన్ మసాలాని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కర్రీలో వాటర్ అంతా ఇలా మరిగేటప్పుడు ఒకవేళ మీకు వాటర్ తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మరిగేటప్పుడు మాత్రమే ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా ఇట్లాగా ఎగ్స్ పగలగొట్టి కర్రీలోకి డ్రాప్ చేయాలి. వీటిని అస్సలు కదిలించకూడదు. ఇప్పుడే మొత్తం అన్ని ఎగ్స్ కూడా పగలగొట్టేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే ఉడకనివ్వాలి. కనీసం ఒక 5 నిమిషాలైనా సరే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మాత్రమే వీటిని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక సైడ్ బాగా కుక్ అయింది అని మనకు అర్థమవుతుంది. ఆ టైంలో చాలా జాగ్రత్తగా అయితే ఫ్లిప్ చేసుకోవాలి అవతల వైపు. ఫ్లిప్ చేసుకునేటప్పుడు ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఒక 7-8 నిమిషాలైనా ఒక సైడ్ ఉడికించుకుని తర్వాత మాత్రమే ఫ్లిప్ చేయండి. అప్పుడే మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. ఎగ్ కూడా బాగా ఉడుకుతుంది. రెండో వైపు కూడా ఎగ్స్ని 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా 2 టైమ్స్ 2 సైడ్స్ ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ కూడా ఎగ్స్కి బాగా పడతాయి అన్నమాట. కర్రీలో ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తే కర్రీ మనకి ప్రిపేర్ అయిపోయినట్లే. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. అంతే అండి, ఎగ్ డ్రాప్ కర్రీ నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఈ కర్రీ ఎలా కుదిరింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. నాకు తెలిసి చాలామందికి ఈ కర్రీ తెలిసే ఉంటుందండి. ఒకవేళ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ కర్రీ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇలాగే కొత్త డిఫరెంట్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ని షేర్ చేయడానికి నా వంతు నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.